బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సులో మంటలు చెలరేగాయి. తణుకు నుండి హైదరాబాద్ వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్ బస్సు బ్యానెట్ నుంచి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తతతో ఈ ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు మంటల్ని అదుపు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సులో మంటలు చెలరేగాయి. తణుకు నుండి హైదరాబాద్ వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్ బస్సు బ్యానెట్ నుంచి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు మంటల్ని అదుపు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. తణుకు నుండి హైదరాబాద్ వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్ యొక్క బస్సు బ్యానెట్ నుంచి మంటలు చెలరేగాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శేషు అందిస్తారు. శేషు, చెప్పండి, మంటలు చెలరేగడానికి కారణం ఏంటి? దానికి డ్రైవర్ ఏమంటున్నాడు? ఏమైనా సాంకేతిక కారణమా ఏంటి? తణుకు ఆర్టీసీ బస్ స్టాండ్ కి సమీపంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కనకదుర్గ ట్రావెల్స్ చెందిన ఈ బస్సు 3233 నెంబర్, ఇది సర్వీస్ నెంబరు. అయితే ఒక పక్క ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెట్టి ప్రయాణికులు ఎక్కిస్తున్నారు. మరోపక్క ఈరోజు ఇదే సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏమాత్రం కూడా కనీసం కండిషన్ లో లేని బస్సులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నడిపేస్తుంది. అందువల్ల ఇలాంటి మంటలు చెలరేగడం, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ బస్సుకు సంబంధించి డ్రైవర్ని అడిగితే మనం అక్కడ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల బ్యానెట్ నుంచి మంటలు వ్యాపించాయని చెప్తున్నారు. ఈ మంటలు వ్యాపించినప్పుడు కనకదుర్గ ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు ఆల్రెడీ బస్సు లోపల ఉన్నారు. వెంటనే అక్కడంతా కూడా ఒక భయాందోళన వాతావరణం అయితే కనిపించింది. ఒక్కసారిగా బ్యానెట్ నుంచి పొగలు, మంటలు రావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా కంగారు పడిపోయారు. వాళ్ళందరూ కూడా స్థానికులు మంటలు అదుపు చేయడం ఒక ఎత్తు అయితే, ప్రయాణికులందరినీ కూడా వెంటనే సురక్షితంగా బస్సు లోపల నుంచి దించగలిగారు. అదే బస్సు రన్నింగ్ లో ఉన్నట్టయితే పెద్ద పెను ప్రమాదమే జరిగుండేది. అక్కడ అదే పాయింట్ నుంచి బస్సు బయలుదేరడంతో ఆ కండిషన్ అక్కడ ఒక్కసారిగా తెలియడంతో ఈ ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఇంకా ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటూనే ఉంది. ఈ విధంగా ఏమాత్రం కూడా కండిషన్ లో లేని బస్సులు తిప్పుతూ ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతోంది. దీని మీద ట్రావెల్స్ వాళ్ళు ఏమైనా స్పందించారా? ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం ఇప్పటివరకు కూడా బస్సును అయితే ఒక పక్కకు పెట్టేసి వాళ్ళు ఏమాత్రం కనీసం ఎవరికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. తణుకులో ఇంకా అదే పాయింట్ లో బస్సు పక్కన పెట్టేశారు. ఎవరు కూడా దీని మీద కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఇప్పటివరకు కూడా ట్రావెల్స్ యాజమాన్యం కూడా దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. అయితే ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ విధంగా కండిషన్ లేని బస్సులు కూడా ఇలాంటి ఏదైతే సంక్రాంతి సెలవులు మూసిన తర్వాత ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ ప్రయాణికుల దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోవాలి, బస్సులు హైదరాబాద్ వైపు తిప్పాలనే విధంగా కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దాంతో ఈ విధంగా కండిషన్ లో లేని బస్సులు పెట్టి మరి ప్రయాణికుల జీవితాలతో చెలగాట పడుతున్నారు. థాంక్యూ శేషు.